ఇప్పుడు ఇవన్నీ అవేనా? సెంటర్ ఇచ్చిన ఏమైంది కానీ సెంటర్ రాజా అప్పులు చేస్తారు ఆడే బిల్లుకి వచ్చి పెడతారు. ఒక్క నిమిషం ఇన్ని నీళ్ళు ఉంటే మొత్తం పోతాయి. సన్న తెలుస్తూనే ఉన్నాడు ఇన్ని నీళ్ళు. అది ఉగ్గకాడ వచ్చినట్టు శివలింగం అందులోకి వచ్చినట్టు కిందికి ఎందుకు పోవనేమున్నది? నారు తయారైంది ఆడ ఒడ్లు కనుక ఇక్కడ రోడ్లలో కరిగడ తయారైంది. దీంట్లో నారు పెడుతున్నాం అన్నట్టు. మీ రోడ్ల పరిస్థితి ఎట్లున్నాయి? మీ రోడ్ల పరిస్థితి ఎట్లున్నది? పోయాం పని. నేను ఈ గట్టెపల్లి మీ కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్న డిసిఓ గారు, ఇప్పుడు ఇక్కడ చాలా కుప్పలు పోసిండ్రు వడ్లు. మనకు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు డిఎం సివిల్ సప్లై వాళ్ళు వెహికల్స్ పంపించాలా. వెహికల్స్ ఏమైతుందంటే మిల్లుకి వెళ్ళిన వెహికల్ ఏమో మిల్లులలో 2-3 days వాళ్ళు అక్కడ అన్లోడ్ చేస్తలేరు, వీళ్ళేమో వెహికల్ సప్లై చేయలేకపోతున్నారు. దాంతోనే ప్రాబ్లం వస్తున్నది. రాత్రి కలెక్టర్ గారు కూడా నిన్న సాయంత్రం టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు. ఆ డిఎం సివిల్ సప్లైకి చెప్పారు వెళ్ళి చూడమని, ఇమీడియట్ గా అరేంజ్ చేయమని చెప్పారు. అదే రోజు కనీసం ఒక సెంటర్ కు 2 లారీలన్నా అరేంజ్ చేయమని చెప్పారు, చేస్తా అన్నారు. నేను మళ్ళీ ఇప్పుడే ఒకసారి ఆయన డిఎం సివిల్ సప్లైతో మాట్లాడండి. ఇంకొకటి డిసిఓ గారు, ఇప్పుడు నెల రోజులు అయిందంటే ఇక్కడ దాదాపు ఇక్కడ రైతులు నెల కొంతమంది అయితే 40 రోజులు కూడా అయిందంట. ఇక్కడ కొన్ని మనకు హార్వెస్టింగ్ అయ్యే 20-25 days అవుతుంది అంతే. మనకు వికారాబాద్ లేట్ అవుతుంది. మీకు 40 రోజులు అంటే అది మార్చి కోసిండాల, మార్చ్ లాస్ట్ వీక్ ఏప్రిల్. ఇక్కడనే ఉన్నా, నాతో పాటు రైతులు ఉన్నారు. ఎన్ని రోజులు ఉన్నారు. మేము అగ్రికల్చర్ కి డాటా కూడా తీసుకున్నాము. ఎప్పుడైతే హార్వెస్టింగ్ కట్టింగ్ ఎప్పుడు వస్తుందని తీసుకుని దాన్ని బట్టే చేసినాము. మీకు 20-25 రోజులు అయితే అయింది, నేను ఒప్పుకుంటున్నాను. కానీ 40 days అయితే కాలేదండి. చెప్తాను నేను ఇప్పుడే నేను మాట్లాడుతున్నా గారు. ఇప్పుడు రాత్రి వర్షం పడ్డది, ఇక్కడ మొత్తం అన్ని కుప్పలు మొత్తం తడిసిపోయినాయి. నీళ్లు పారుతుంటే వాళ్ళు పారలు తీసుకొని కాలువలు తీసి బయటికి వెళ్ళనీకే చేసే పరిస్థితి ఉంది. ఇంత ఘోరంగా ఉంది. మీరు కొంచెం వాళ్ళు మాట్లాడండి, ఎవరితో మాట్లాడతారు? ఇప్పుడే మాట్లాడతాను. గట్టెపల్లి దారు మాట్లాడేది సార్. ఒక్క నిమిషం. మొలికెళ్ళిన ధాన్యాన్ని కూడా ఇక్కడ నుంచి ఎత్తాలి, మొలికెళ్ళిన ధాన్యాన్ని కూడా ఎత్తాలి, ట్రాన్స్పోర్టింగ్ చేయండి. మొలికెత్తిన ధాన్యాన్ని కటింగ్ లేకుండా ఏ గ్రేడ్ లా ఇక్కడ నుంచి లేపాలి. డీసీ గారు ఇప్పుడు మాట్లాడుతున్నది రైతులే, ఇక్కడ వేరే ఎవరు కాదు. వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే లారీలు వచ్చినా రాలేదా, మొలికెళ్ళిపోయినాయి మొత్తం టోటల్ గా, ఇంకా వెళ్ళిపోయినా కానీ మొత్తం ధాన్యము 0% లేకుండా మొత్తము లోడింగ్ చేసి మిల్లులకు తరలించే బాధ్యత ప్రభుత్వానికి. ఖచ్చితంగా తడిసిన అయినా మొలికెత్తినా గానీ ప్రతి గింజ కొనే బాధ్యత మీరు తీసుకోండి. అంటే అది యాక్చువల్ గా పారాపాయిల్కి పర్మిషన్ ఇవ్వలేదు గవర్నమెంట్. ఇచ్చింటే ఇప్పుడు పారాపాయిల్ కేసేసుకుంటుంది వాళ్ళు. అక్కడ ఏదో పర్మిషన్ కోసం ఆగింది, అది పర్మిషన్ వస్తే వాళ్ళు తీసేసుకుంటారు. ఇంకొకటి డీసీ గారు, ఇప్పుడు
మంత్రి గారు ఏమంటుండ్రు, ఒకవేళ ఎక్కడన్నా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయితే వాళ్ళ సొంత ట్రాక్టర్లు అవి ఏమైనా ఉంటే మేము ట్రాన్స్పోర్ట్ ఇస్తామని చెప్తుండ్రు. మరి అట్లా ఏమైనా ఉందా, లేకపోతే వాళ్ళు చెప్పుడు కాడికి చెప్తుండ్రు కింద అటువంటి ఫెసిలిటీ ఏం లేదా? కిందేం లేదు, కాకపోతే ఏంటంటే వేరే ఇప్పుడు మీకు కొడంగల్, దౌలతాబాద్ తర్వాత అక్కడైతే మొత్తం ట్రాక్టర్లలో ఎవరి రైతు వాళ్ళు తీసుకుని పోతున్నారు సార్. మరి అదన్నా వీళ్ళకి చెప్పి వీళ్ళకు ఆ ట్రాన్స్పోర్ట్ కట్టించేస్తామంటే ట్రాక్టర్లు ఏమవుతున్నదంట, వీళ్ళంటే ట్రాక్టర్లలో తీసుకొని పోయినా గానీ వాళ్ళు ఖాళీ చేయకుండా 4-5 రోజులుగా కట్లకే పెడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు కొంతమంది. అయితే కొన్ని చోట్ల చూస్తే ఇప్పుడు మొలికెత్తిని తీసుకుపోక 20 రోజుల నుంచి 30 రోజుల నుంచి ధాన్యం ఇక్కడనే పెట్టిండ్రు, ట్రాన్స్పోర్ట్ వస్తలేదంట. వాళ్ళు కాంట చేసిండ్రు, కొంతమంది కాంట చేసిండ్రు, కొంతమంది కాంట చేయలేరు, అక్కడనే పెట్టేసిండ్రు. కానీ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఒకవేళ మాదేమన్నా ఇబ్బంది అయితే రైతులు వాళ్ళ ఓన్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవచ్చు, దానికి మేము కట్టిస్తాము, ఛార్జెస్ కట్టిస్తామని చెప్పేమో మంత్రి గారు చెప్తారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటేనేమో నేను ఇందాక డీసీఓ గారితో మాట్లాడినా. డీసీఓ గారితో మాట్లాడితే ఆయన ఏం చెప్తాడు, మాకు కింద ట్రాన్స్పోర్ట్ గురించి అట్లా ట్రాక్టర్లు పెట్టుకోమని చెప్పి ఎక్కడ చెప్పలేరు సార్ అని చెప్పి ఈయన చెప్తాడు. వీళ్ళు ఒకవేళ తప్పిదారి ఇట్లా ట్రాక్టర్లలో తీసుకొని పోయింది అనుకో, అవి ఖాళీ చేయకుండా అట్లగే పెట్టేస్తారు. కిరాయికి తీసుకొని పోతే వీడు కిరాయి కట్టాలి, రోజు కిరాయి కట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే మేము 80% 90% ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసేసినాము, ఇంకా ఎక్కడో 10% 20% ఉంటే అది కూడా చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు దారూరు తీసుకుంటే ఇక్కడ దారూరు లోపల జొన్నల కొనుగోలు కేంద్రాన్ని దాదాపు 5-6 రోజులు అవుతున్నట్టు ఓపెన్ చేసి ఒక్క గింజ కూడా కొనలేరంట, ఒక్క గింజ కూడా కొనలేరు. అక్కడ తరిగోపుల గ్రామం లోపల ఇదే వడ్లకు సంబంధించిన కొనుగోలు కేంద్రాన్ని పెట్టిండ్రు, ఆడ కూడా ఒక్క గింజ కూడా కొనలేరు. అక్కడ సంచులు ఏదో నిన్ననో ఈ రోజు సంచులు ఇస్తున్నారంట, సంచులు ఇచ్చేది ఎప్పుడో ఆ గన్నీ బ్యాగులకు దిక్కు లేదు, లారీలకు దిక్కు లేదు, ఇక్కడ కాంటకు దిక్కు లేదు. రైతులు గోసపడుతుంటే మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తొందరగా కొనాలని చెప్పి బీజేపీ వాళ్ళు ఏదో రైతు గోస బీజేపీ భరోసా అని చెప్పి యాత్ర చేస్తున్నదంట. ఏమో గోస పడుతున్నదే, రైతులు గోస పడుతున్నదే వీళ్ళ గురించి కదా, వీళ్ళు చేసే కారణాల చేతనే రైతులు గోస పడుతున్నారు. మళ్ళా వీళ్ళు యాత్రలు చేసి ఏం చేస్తారో ఆలోచన చేయాలా. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గంలో గౌరవ స్పీకర్ గారు ఉన్నారు, మీరు రాష్ట్రానికి సంబంధించినట్టు ఒక అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నారు, మీరు కలెక్టర్ గారితో మాట్లాడతారా లేకపోతే ఇంకా పై వాళ్ళతో మాట్లాడతారా? ఈ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత స్పీకర్ గారు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా మర్పల్లి నుంచి కూడా నాకు కొంతమంది ఫోన్ చేస్తున్నారు, జొన్నలకు సంబంధించి అన్ని కూడా సంచులు కుట్టుకొని ఇండాలో పెట్టుకున్నారంట. ఇప్పటి వరకు జొన్నల కొనుగోలు కేంద్రము అక్కడ మర్పల్లిలో ఓపెన్ కూడా చేయలేరు. ఓపెన్ చేసిన దగ్గరనేమో కాంట చేస్తలేరు, కాంట చేసిన దగ్గరనేమో లారీలు వస్తలేవు అని చెప్పి దాన్ని ఎత్తుతలేరు, కొన్ని చోట్లనేమో ఓపెన్ చేయలేరు. ఇటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరికని చెప్తేనేమో ఎట్లున్నదంటే ముఖ్యమంత్రి గారి జిల్లా, స్పీకర్ నియోజకవర్గము మంచిగా ఉంటుందని చెప్పి బయట ఉన్న చూస్తే, ఈడ చూస్తేనేమో లోపల మొత్తం డొల్లా ఉన్నది. రైతుల పక్షాన మేము ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము, మీరు ఇట్లాగే చేస్తే రైతులందరినీ తీసుకొని ఈ తడిచిపోయినటువంటి వడ్లను తీసుకొని లేకపోతే జొన్నలను తీసుకొని కలెక్టరేట్ ను ముట్టడించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక ఇందాక ఆ మొలికెత్తినటువంటి ఆ ధాన్యాన్ని మేము తీసుకొని పోయి ఆడ రోడ్ల పరిస్థితి చూస్తే రోడ్లు పెద్ద పెద్ద మడుగులు ఉన్నాయి, చిన్న వర్షానికే పెద్ద పెద్ద మడుగులు ఉంటే అక్కడ నాట్లే వేయడానికి వస్తుంది, కరిగడ చేసుడు అవసరం లేదు. రోడ్లేమో కరిగడ చేసినట్టు తయారైంది, ఇక్కడనేమో నారు తయారైంది, వడ్లు కనుక నారు తయారైంది. దీన్ని తీసుకొని పోయి అక్కడ నాట్లేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. గంట దారుణంగా రోడ్లు కావచ్చు, ఇక్కడ వడ్లు కావచ్చు, జొన్నలు కావచ్చు, పరిస్థితి అంతా చాలా అస్తవ్యస్తంగా ఉంది. రైతులు బాధపడుతున్నారు. కానీ ఎక్కడ ఏం సమస్య లేదు, మేమంతా సమస్యలు తీర్చినామని చెప్పేమో కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. మనము గతంలో చూసినాము, చెడు కనరాదు, చెడు వినరాదు, చెడు అనరాదు అని చెప్పి, అంటే చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు, చెడు మనం చూడకూడదు అని చెప్పి గతంలో విన్నాము. కానీ కాంగ్రెస్ వాళ్ళు చూస్తుంటే ఎట్లుందంటే మంచి అనరాదు, మంచి కనరాదు, మంచి వినరాదు అనే విధంగా ఉన్నది. ఈ ప్రజలకు ఏదైనా మంచి చేద్దామంటే దీన్ని చూస్తలేదు. ఇక్కడ దిక్కు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు రారు, ఒక్కరన్నా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చూడమని చెప్పాలి. ఇప్పుడు స్పీకర్ గారు రావాలి, అసలు స్పీకర్ గారు వచ్చి విజిట్ చేయాలి. దీన్ని చేస్తే అప్పుడు తెలుస్తుంది ఎట్లున్నది, రైతుల పరిస్థితి ఎట్లున్నది అని చెప్పి తెలుస్తుంది.
వాళ్ళు ఇటువంటి మేము చెప్తుంటేనేమో వింటలేరు, వాళ్ళు వచ్చి చూస్తలేరు. వాళ్ళు దీని గురించి మాత్రం చూస్తుంటే చాలా గొప్పలుగా మాట్లాడుతున్నారు, అవాస్తవాలు మాట్లాడుతున్నారు. రైతుల కష్టాలు చాలా ఘోరంగా ఉన్నాయి. రాబోయేటటువంటి రోజుల్లో ఇప్పుడు నిన్ననే వర్షం స్టార్ట్ అయింది, వారం 10 రోజులు అయినా అంటే ఇక రైతులుగా విత్తనాలు వేసుకోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు యూరియా పరిస్థితి ఎట్లుందో కూడా డౌట్ ఉన్నది. ఎందుకంటే కేంద్రం మొన్న డీజిల్ 4 సార్లు పెంచింది 10 రోజులలో మనం చూసినాం. రైతులకు అట్లా ఇబ్బందులు పెట్టుడే కాక ఇప్పుడు ఎరువుల ధరలు కూడా పెంచుతున్నారంట. మీరు చూడండి, ఇప్పుడు ఈ నాట్లు వేసే టైంకి రాగానే మళ్ళీ యూరియా మిగతా ఎరువులు అవన్నీ వచ్చే వరకు ఎరువుల ధరలు ఘోరంగా పెంచుతున్నారంట. మీరు అందరు కూడా గుర్తు పెట్టుకోండి, ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు దొందే, ఇద్దరు కూడా ఎక్కడ లోపల కలిసే ఉంటారు. బయటికి మాత్రం వీళ్ళు గప్పాలు కొట్టినకే మేము వాళ్ళు మమ్మల్ని విమర్శించడని చెప్తారు, కానీ ఇక్కడ ఎక్కడ కూడా రైతుల పక్షాన వీళ్ళు పనిచేస్తున్నటువంటి పాపాన పోతలేరు. సరే, పక్కన ఏం జరిగినా కానీ ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గాన్ని మాత్రం నేను కోరేది ఏంటంటే స్పీకర్ గారు బాధ్యత తీసుకోవాలా, ఇటువంటి వాటిని అన్నిటిని విజిట్ చేయాలా, వచ్చి కుప్పలను చూడాలా, రైతులను ఆదుకోవాలా, ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేపియాలా, వీళ్ళందరినీ రైతుల పక్షాన నిలవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.